కుకటపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్లతో కలిసి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టడీ టూర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజాధనాన్ని వృధా చేస్తుందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో 80 నుంచి 90 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ చెబుతుందని, ముందు 8 సీట్లు గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. డివిజన్ల పునర్విభజన, పోలీస్ జ్యూరిస్డిక్షన్ మార్పులు, అభివృద్ధి పనుల నిలిపివేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 20 నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకుని కమిషనర్కు వినిపించామని, సమస్యలు పరిష్కరించకపోతే నిరాహార దీక్షకు సిద్ధమని హెచ్చరించారు. నూతన సంవత్సరం ఆశీర్వాదం మా ప్రజలకు ఉండాలని, కాబట్టి ఒకసారి మా 9 మంది కార్పొరేటర్లు వారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. అసెంబ్లీ టైం అయింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇప్పుడు మన పలనాగర్ డివిజన్ కార్పొరేటర్ రవీంద్ర రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ఇబ్బంది పెట్టారో మా ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళు గెలిపించారు. మనల్ని కొంచెం ప్రజల పక్షాన ఉంటాం. నేను పాదయాత్ర చేస్తా, తిరుగుతా.